దయచేసి ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, ఈసారి నన్ను బలపరచుము అంటాడు. 2 మాటలు అడుగుతా ఉన్నాడండి. నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను బలపరచుము దేవా అని అడుగుతా ఉంటాడు. అసలు దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోయాడు? దేవుడు నిన్ను ఎప్పుడు బలపరచకుండా ఉన్నాడు? అసలు నువ్వు పుట్టిందే ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించడానికి కదా. నీ జన్మే ఒక ప్రత్యేకం కదా. నిన్ను ఆయన ఒక ప్రత్యేకమైన ఆయుధముగా ఉపయోగించుకోవడానికి కదా. నీ తల్లికొచ్చి దూత చెప్పింది కదా, చాలా జాగ్రత్తగా ఉండు. ఇశ్రాయేలీయులను విడిపించడానికి నీ గర్భమందు ఒక కుమారుడు పుడుతున్నాడు. ద్రాక్షారసంనే మద్యమునే తాగకు, అతని తల మీద మంగళ కత్తి వేయకు. ఇవన్నీ కూడా నీకు చాలా జాగ్రత్తలు కలిగినవే కదా. నీ తల్లితో బోధించబడిన మాటలు కదా దూత. నిన్నెప్పుడు వదిలిపెట్టాడు దేవుడు? అసలు అనుక్షణం ఆయన ఆత్మ నిన్ను రేపుచూనే ఉన్నది కదా. ఫిలిష్తీయులను తరిమి కొడతానికే కదా నువ్వు పుట్టింది. కానీ చూసారా, సంసోను అలాంటి బలవంతుడైన వ్యక్తి ఒక 2 పొరపాట్లు చేస్తాడండి. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు అని రాయబడి ఉంది. అక్కడ వేశ్య దగ్గరికి వెళ్ళాడు, వేశ్యను చూశాడు అని రాయబడి ఉంది, వేశ్య దగ్గరికి వెళ్ళాడు అని రాయబడి ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే అక్కడ కూడా ఇంకొక మాట రాయబడి ఉంటది, మనందరికి బాగా తెలుసు. 16వ అధ్యాయం దెలీలాను చూసినట్టుగా కూడా కనబడతా ఉంటది. ఈ 2 పొరపాట్లు చేసి, దేవునికి విరోధమైనవి చేసి, దేవునికి నచ్చనివి చేసి, దేవుని అనుమతి లేకుండా ఆయనకి ఇష్టం లేని పని సంసోను జీవితంలో చేసి, ఒక నాజీరు చేయబడిన వ్యక్తివి, ఒక ప్రత్యేకంగా ఉండవలసిన వ్యక్తివి, బాప్తీసం పొందిన వ్యక్తివి, దేవునితో ఒడంబడిక చేసుకున్న వ్యక్తివి, సంఘానికి కట్టుబడిన వ్యక్తివి, ఎక్కడ ఉంటున్నావు? దేవునికి నచ్చని విషయం ఏముంది నీలో? ఇంకా ఓటమి పాలవుతున్నావు అనంటే, దేవునికి నచ్చని విషయం మనలో ఏదైనా ఉంటేనే ఓటమి పాలవుతావు. దేవుడే శత్రు చేతికి కూడా అప్పచెప్తాడు. ఒక్కోసారి ఆయన మౌనంగా ఉంటాడు. దేవునికి నచ్చని విషయం మనలో ఉంటే ఓటమి పాలైపోతాం. ఇక్కడ సంసోను విషయంలో అదే జరిగింది. 1000 మందిని గాడిద దవడతో కొట్టిన వ్యక్తి ఎందుకండి మరలా శత్రు చేతికి చిక్కిపోయాడు? ఎందుకు మరలా శత్రు చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది? ఒకసారి గమనించావా? ఒక్క స్త్రీతో అనవసరమైన సంబంధం, అవసరం లేని సంబంధం, అది దేవునికి నచ్చని సంబంధం. నీకు కుదరదది. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది 31:3లో, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సవాసం చేయకో. చూసావా, రాజుల్లాంటి వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు స్త్రీతో సవాసంతో. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎలా ఉన్నావు? క్రైస్తవుడా? ముఖ్యంగా నీకే, బైబిల్ పట్టిన నీకే, బాప్తీసం పొందిన నీకే, మనకే అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూసినట్టయితే సామెతల గ్రంథం 23:27లో ఉంటది, వేశ్య లోతైన గొయ్యి, పరాయి స్త్రీ ఇరుకైన గుంట. సంసోను అందులో పడిపోయాడండి. అందుకే లాక్కోలేకపోతున్నాడు, దాని నుండి బయటికి రాలేకపోతున్నాడు, శత్రువు చేతిలో ఓడిపోతున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఏది నిన్ను పట్టి పీడిస్తుంది? ఏది నీకు ఇరుకైన గుంట? జాగ్రత్తగా గమనించు. అందులో ఉన్నావేమో, అందులోకి నువ్వు పోయావేమో. అందుకే శత్రువు చేతిలో ఓడిపోతున్నావు. సంసోను పరిస్థితి అదే. లాస్ట్కి, అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను బలపరచుమయ్యా. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కళ్ళు ఓడబీకారు, చేతికి సంఖ్యలు బిగించబడ్డాయి. ఒకవేళ ఇష్టం వచ్చినట్టు కొట్టుంటారు.
మరలా చెప్తున్నాను, ఒకవేళ నువ్వు కూడా అలాంటి గుంటలో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇంకా నిన్ను ఎవరు కొట్టక ముందే, సాతాను నిన్ను చిత కొట్టక ముందే త్వరగా బయటికి రా. ప్రార్థన చేసి బయటకు వచ్చాయి. సింహాల బోన్ నుంచి దానియేలును బయటికి తెచ్చిన దేవుడు పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేసుకో, అయ్యా ఈ బానిస బ్రతుకులోంచి బయటికి తీసుకురా నేను అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను బయటికి తేవడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నీ హృదయంలోనికి ఇవి తీసుకుంటావని, బైబిల్ మాట దేవుని మాటగా గ్రహిస్తావని ఈ కొద్ది మాటలతో దేవుడే నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్.